బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి వివాదంలో ఓ మినిస్టర్ తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మినిస్టర్ దగ్గర లావణ్య 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే తీసుకున్న డబ్బు 2 రోజుల్లో ఇవ్వకపోతే ఇంటిని ఆక్యుపై చేస్తానంటూ మంత్రి లావణ్య రాజ్ తరుణ్ కి ఫోన్ చేసి చెప్పినట్లు టాక్ వినబడుతోంది. మరి అంతేకాదు, ఇల్లు ఎవరి పేరు పై ఉందో సంతకం పెట్టి ఇంటిని తనకు అప్పగించాలని మినిస్టర్ చెప్పారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఇంటిని ఖాళీ చేయాలని మంత్రి అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్లీజ్ మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న 4 వచ్చారండి. 4 వచ్చలోకి రావడానికి ప్రయత్నించారు, నన్ను తోసేశారు. అయినా బలవంతంగా ఎంటర్ అవుతున్నప్పుడు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ ధర్మ నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరూ చంపే బదులు ఎలాగో చంపేస్తారు, చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తారు. కష్టం రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లా ఉన్నారు. కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టారు. అసలు లోపలికి రానివ్వద్దు అనుకున్నాను. సరే వృద్ధులు అన్నారని చెప్పి వచ్చాను నేను. లోపలికి రావాలి ప్లీజ్. మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ అటు మళ్లీ నార్సింగ్ పిఎస్ కు చేరుకుంది లావణ్య. తనకు న్యాయం జరగకపోతే పిఎస్ ఎదుటే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. మరి నిన్న రాత్రి కూడా కొంతమంది ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరంతేకాదు, రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదని లావణ్య నిప్పులు చెరుగుతోంది.